అభిమానులకు ఎవరికైనా కూడా సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడటమే ఇష్టం. కానీ అన్ని సినిమాలను థియేటర్లలో చూడలేం. అలాంటి సిచ్యువేషన్స్ లో ఓటీటీలు మూవీ లవర్స్ కు సాధారణ మాధ్యమంలా మారింది. ఇప్పుడైతే ఓటీటీలు వచ్చాయి, కానీ ఒకప్పుడు పరిస్థితులు వేరేగా ఉండేవి. అప్పట్లో ప్రేక్షకులు థియేటర్లలో చూడని సినిమాలను కేవలం టీవీల్లోనే చూడటానికి వీలుండేది. ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలకు వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ దానికోసం ఎంతగానో వెయిట్ చేసేవారు. ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే ఆ ఉత్సాహం ఇంకాస్త ఎక్కువగా ఉండేది. అలాంటి టైంలో ఆ సినిమా హిట్టా ఫ్లాపా అనేది కూడా ఆడియన్స్ పట్టించుకోరు. ఓటీటీలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ కొనుక్కోలేని వాళ్ళు తక్కువ ఖర్చులో తమ ఇంట్లో ఉండే టీవీలో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలా టీవీ ప్రీమియర్స్ లో పాపులర్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమితాబ్ బచ్చన్ హీరోగా రమేష్ సిప్పి దర్శకత్వంలో వచ్చిన కల్ట్ యాక్షన్ సినిమా షోలే మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. షోలే మూవీ అందరిలోనూ చాలా ప్రజాదరణ పొందింది. హమ్ ఆప్కే హే కోన్ సినిమాను కూడా ఆడియన్స్ విపరీతంగా చూశారు. కంటెంట్ బాగుంటే విమర్శకుల ప్రశంసలు ఏమీ చేయలేవని నిరూపించిన ఈ మూవీ ఇప్పటికీ కూడా టీవీలో వస్తే ఆడియన్స్ 4 గంటల పాటు టీవీ ముందు కూర్చోవడానికి రెడీ అయిపోతారు. ఇక ఎన్నో ప్రేమ కథలకు స్ఫూర్తిగా నిలిచిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాను ముంబైలోని మరాఠా మందిర్లో ఎంతో మంది ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాను కూడా ఆడియన్స్ టీవీల్లో తెగ చూస్తూ ఉన్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 3 ఈడియట్స్ సినిమాను చూడడానికి కూడా ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ దక్కడంతో పాటు ఆడియన్స్ ఈ మూవీలోని ప్రతి సీన్ ను గుర్తుంచుకుంటారు. ఇక మసాలా సినిమాలకే బాగా డిమాండ్ ఉన్న రోజుల్లో రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన కరణ్ అర్జున్ సినిమా పునర్జన్మ అనే అంశంపై తెరకెక్కింది. ఈ సినిమాలోని స్క్రీన్ ప్లేకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే ఇప్పటికీ కూడా టీవీలో ఎక్కువ మంది ఈ సినిమాను చూస్తూ ఉన్నారు. ఫ్లాప్ సినిమా అయినప్పటికీ కూడా సూర్య వంశం సినిమాకు కూడా మంచి వ్యూయర్షిప్ ఉంది. సోనీ మ్యాక్స్ లో పదే పదే ఈ సినిమా రావడంతో ఆడియన్స్ ఈ సినిమాకు అలవాటు పడిపోయారు. పైగా ఈ మూవీలోని క్యారెక్టర్లు బాగా ఫేమస్ కూడా అయ్యాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే సినిమాకు కూడా టీవీల్లో మంచి ఆదరణే దక్కింది. ఈ సినిమాను కొందరు విమర్శించినా, ఆమీర్ ఖాన్ ను ట్రోల్ చేసినా కూడా టెలివిజన్ లో మాత్రం వ్యూయర్షిప్ పెరుగుతూనే ఉంది. నాగార్జున డాన్ నంబర్ 1 సినిమాకు కూడా టీవీల్లో మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాలో నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్, పంచ్ డైలాగ్లు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సన్నీ డియోల్, అనిల్ శర్మ కాంబినేషన్ లో వచ్చిన గదర్ సినిమాకు కూడా టెలివిజన్ లో మంచి ఫేమ్ దక్కింది. ఈ మూవీలోని హ్యాండ్ పంప్ సీన్ కు ఉన్న క్రేజ్ ఇప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింటే. ఇక నాగార్జున మరో సినిమా మేరీ జంగ్ మూవీని కూడా ప్రేక్షకులు విపరీతంగా చూశారు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా ఈ మూవీలోని ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ కారణంగా ఆడియన్స్ మేరీ జంగ్ ను తెగ చూసేశారు. అనిల్ కపూర్, నానా పటేకర్ నటించిన వెల్కమ్ సినిమా కూడా టెలివిజన్ లో బాగా పాపులర్ అయిన సినిమా. ఇప్పటికీ కూడా ఆ సినిమాలోని సీన్స్ ను మీమ్స్ గా వాడుతూ ఉన్నారు. బాగ్బన్ సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాలోని మ్యూజిక్ మరియు అమితాబ్, హేమా మాలిని ఫోన్ సంభాషణ వల్ల ఈ మూవీని ఆడియన్స్ ఎక్కువగా చూశారు. జాయింట్ ఫ్యామిలీ ప్రధాన అంశంగా ఎలాంటి వర్గాలిటీ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హమ్ సాత్ సాత్ హే మూవీని ఆడియన్స్ బాగా ఆదరించారు. ఇక యాక్షన్, గ్లామర్ సినిమాలు అప్పుడప్పుడే ఫేమస్ అవుతున్న టైంలో వచ్చిన వివాహ్ మూవీని కూడా టీవీల్లో ఎక్కువగానే చూశారు. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీకి కూడా టెలివిజన్ లో విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. అయితే ఒకప్పుడు లాగా ఇప్పుడు టెలివిజన్ ప్రజాదరణ లేకపోయినా కూడా ఇప్పటికీ ఓ వర్గం ఆడియన్స్ టీవీ ప్రీమియర్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.